కూడా పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి మా గురువు గారి కాళీ మాస్టర్ గారికి, బుచ్చిబాబు గారికి, పెద్దలు గౌరవ సాంబశివరావు గారికి, మాస్టర్లు అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తీసుకోవచ్చు. పాడుపడ్డ మసీదే నీ పాఠశాల. ఆ ఒంటరి పోర్లో సాలీళ్ళు, గిజిగాళ్ళు, గబ్బిలాలు, కముజులు నిన్ను పలకరించినటువంటి నేస్తాలు, అవే కదా నీ కవిత తలమానిక గౌరవాలు. చీకటి నుంచి వెలుగుకు ప్రయాణించడం నీ నైజం, అవహేళనకు వెన్నీయని విండవలం నీ సొంతం. తెలుగు కవిత వేదికపై తొడగట్టి నిలిచావు, తెలుగు భారతికి గరగరలు సవరించావు. నీ పేరు తలంచుకుంటే శ్మశాన వాటిక నిట్టూర్పు పదాలతో కట్టెదుట నిలుస్తుంది. నీ పేరు వినగానే గబ్బిలం మోగ వేదన గుండెల్ని పిండేస్తుంది. నీ పేరు చెప్పగానే పినదమసి గుర్తొచ్చి విషాద గీతం వినిపిస్తుంది. పల్ల జనం నుడికారం నీ కవిత అలంకారం. నీ నుంచి కవిత నుంచి నిన్ను విడదీయలేనంత బంధం మీ ఇద్దరిది. అంతఃకరణం ఆత్మాశ్రయనాదం నీ కమనీయ రహస్యం. ఆచి దూచి పదమేసి పద్యములో మధ్యము నింపి గమ్మత్తు చేస్తావు. జశ్వాకవి నీ పద్యము సందేశాత్మకం. నీ నిసర్గ శైలి నీ విన్యాసం. కరణ వీరం కలములో నింపి కనికరమ లేని కఠిన చిత్తులన్నీ కదిలించావు. 4 పడగల నాగరాజు బుసలు కొట్టి నీలిగి నిలవగా మధుర కవితను ఆలపించి పుట్టలో పడవేశావు. నీ పద్య పాదాలలో వినిపించే ఉర్దూ పారసీ పదాల పంగం నీ కవిత బింగం. సత్కృతులను ఎన్నిటినో బహుకృతిగా మాకిచ్చావు. తీర్చుకోగలమా ఓ కవి నీ రుణం ఎన్ని జన్మలకైనా. నీ కవిత అందాల మందారలతిక, అది కవిత రసావేశ గంభీర కళిక. కళా పరిపూర్ణవు నీవు, ఆత్మభూషణవు నీవు, కవి దిగ్గజుడవు నీవు, కవి విశారదుడవు నీవు, మధుర శ్రీనాథుడవు నీవు. రాజు మరణించే నొక తార రాలిపోయే, కవి మరణించే నొక తార గగనమిక్కే. రాజు జీవించే రాతి విగ్రహాల యందు, సుకవి జీవించే ప్రజల నాలుక యందు. ఓ కవి కోకిల నీ మాట అక్షర సజ్జం. మా నాలుగు పైనే కాదు మా హృదిలో నీ స్థానం. పదిలం పదిలం పదిలం. ఓ సుమధుర కవి అందుకో మా విన్నప్ర వందనం. పెట్టు వానికి ముక్తి లేదు. ఎంత చక్కగా రాశాడండి, ఎంత చక్కగా రాశాడండి. శ్రమజీవి గురించి రాశాడు. శతాబ్దాలుగా 9 దాదాపు 10 శతాబ్దాల నుంచి కూడా రాసిన రాయన కవులంతా కూడా కథా వస్తువుగా శ్రమజీవిని కథా వస్తువు తీసుకున్నాడు. ఎంత చక్కగా రాశాడండి. ఆయన విశ్వనరుడు నేనంటున్నాను. నేను విశ్వ పరమదాలు తీసుకున్న పంజారాల పట్టుబడిని విశ్వనరుడు నేను చెప్తున్నాడు. ఆయనకి కులాలు లేవు, మతాలు లేవు. ఆయన కులాలంతా కూడా మానవత్వం, సమానత్వం. శతాబ్దాల కాలం నుంచి కూడా 4 పడగల హైందవ నాగరాజు సుబ్బారావు దక్క చెప్పాడు. 4 పడగల హైందవ నాగరాజు ఏ విధంగా కాటు వేస్తున్నాడు, దళితులు ఏ విధంగా కాటు వేస్తున్నాడు ఎంతో చక్కగా వివరించాడు. ఇంకా ఆయన ఆశయం ఏంటంటే ఈ సమాజంలో సమసమాజం కావాలి అనేటువంటి గొప్ప జాతీయ భావన కలిగినటువంటి వ్యక్తి. గాంధీ గారు చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డాడు. పాపం తన కళ నుంచి నిలబడింది. ఈ 10,000 ఏళ్ళ నాడు కూడా ఇటువంటి గొప్ప వ్యక్తిని కలిగి లేదు. ఈ ధరాదేవత భారత భూమి కనలేదు. ఈ ప్రపంచంలో ఇటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడా, గోచిపాత కట్టుకొని జాతి గౌరవం నిలిపినాడని మహాత్మా గాంధీ గురించి చెప్పాడు. తన కవితా వస్తువు మానత్వం. తన మాస్ గారు చెప్పాడు అవయగా కవి చక్రవర్తి. అవును, 9 యుగాల్లో కల్లా కూడా గొప్ప చక్రవర్తి ఆయన. నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడలు ఇతిహాసాలని పురాణాలని ఆంధ్రీకరించారు. అలసాని పెద్దన 15వ శతాబ్దానికి వచ్చాకే అలసాని పెద్దన మరుచరిత్ర రాశాడు. ఆంధ్ర కవితా పితామహుడు అడజని కాంచె భూమిశ్వరుడు అంబరతుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్ల దమంగ దవంగ మృదంగ రక్ష అంటూ చెప్పుకొచ్చాడు. కానీ కవితా వస్తు శ్రమ ఎక్కడా లేదు.
ఎక్కడో మహాభారతం నుంచి చిన్న కథం తీసుకుని ప్రౌఢ కథ తీసుకొచ్చి మనుచరిత్ర రాశాడు. శ్రమ గురించి ఎక్కడా తెలియజేయలేదు. దళితుల బాధల గురించి, పంచముల గురించి ఎక్కడా తెలియజేసిన వ్యక్తులు కాదు. శ్రీనాథుడు ఉన్నాడు, మరి గొప్ప కవి శ్రీనాథ్ కొండవీడు విద్యాధికారిగా పనిచేశాడు. ఆయన కూడా శ్రమ గురించి ఎవరు తెలియజేసడం లేదు. శ్రమని మొట్టమొదటి తన కళావస్తువుగా స్వీకరించి మరి సామాజిక సమన్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి. తన మరి శతాబ్దాల నుంచి కూడా తెలుస్తున్నటువంటి ఛందస్సును ఏమాత్రం జరగకుండా తన కవితలను వినిపించి తన కవితాగానంతో తెలుగు జాతిని, తెలుగు సంస్కృతిని, తెలుగు సాహిత్యం వెయిట్ డ్రెస్ వేసి బాగా విన్యాసాలని గాంభీర్యంగా ఉండేవాడు. అరకరిస్తే పద్యాలు అటువంటి మహాకవి రాసినటువంటి గ్రంథాల్లో ఒకటి గద్యం, రెండు తాజ్మహల్, 3 కథలు. ఈ 3 ప్రముఖమైనటువంటి కావ్యాలు. ఈ 3 కావ్యాలు ప్రసిద్ధమైనటువంటి కావ్యాలు. దీనిపైన చాలా మంది కలిసి అదృశ్యం కాదా విభక్తుల సమాజం, నిర్మాణం కాదా సమ సమాజం. మీ కవిత ఘోష నుండి విజృంభించిన ప్రచండ జ్వాలా శక్తితో, నవ సమాజ స్ఫూర్తితో కాదా సమ సమాజ స్థాపన. కుల గజ్జి మతోన్మాదంతో సమాజాన్ని ముక్క చెక్కలు చేసి మనిషి ప్రాణాలతో చెలగాటమాడి ప్రజా జీవితాలపై కరాళ నృత్యం చేస్తున్న నేటి తీవ్రవాద రక్కసులకు కనువిప్పు కాదా వీరి కవిత. ఒక అరుంధతి సుతుండు, ఒక దళితుడు, ఒక అంటరాని వాడు పడుతున్నటువంటి ఆవేదనను ఆయన ఆవిష్కరించినటువంటి తీరు అది గబ్బిలానికే చెందుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి అభ్యుదయ రచయితల సంఘం ఈ రాష్ట్రంలో 1943లో ఏర్పడితే 1943 కంటే ముందే 1941లో ఆయన గబ్బిలాన్ని ఎంచుకొని రాయటం అనేది జరిగింది. అంటే అభ్యుదయాన్ని ఆయన 2 సంవత్సరాల ముందే ఎంచుకొని ఈ రాష్ట్రంలో రాయటం జరిగింది. అయితే జాషువా గారు కేవలం ఒక ప్రాంతీయ వ్యక్తి లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు లేదు మాత్రం కాదు. ఆయన దేశానికి, ఈ ప్రపంచానికి చెందినటువంటి వ్యక్తి. ప్రపంచానికి ఎందుకు చెందినటువంటి వ్యక్తి అని నేను మీకు చెప్పదలుచుకున్నానంటే, లండన్ యూనివర్సిటీలో ఆయన సాహిత్యం ఇప్పుడు అక్కడ ఉంది. అక్కడ లండన్ యూనివర్సిటీలో సాహిత్యం చదివినటువంటి వ్యక్తి మొన్న గొప్పతనం, ఆయన జీవన విధానం గొప్పతనం. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అండగా నిలబడి ఆ సమాజం అట్టడుగు వర్గాల వారు అడుగు ముందుకు వేసి పై స్థాయిని అందుకోవడం కోసం తన జీవితాన్ని పరంగా పెట్టినటువంటి ఆ మహా వ్యక్తి యొక్క జీవన విధానం మనకు కావాలి. దాన్ని అనుసరించాలి. ఆయన సాహిత్యకారులు ఆనాడు మన జాషువా గారి పాదాలను నమస్కరించి చేసి దండవేయాలని తొక్కారు. మరి ఆనాడు అంటే 70 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆనాడు ప్రభుత్వం ఎక్కడ పాల్గొన్నటువంటి విశాల దృక్పథమైనటువంటి మానవ మా గురువు గారు నారాయణ మాస్టర్ చెప్పినట్టు మరి మాటల్లో కాకుండా ఆచరణలో వారిని ఆచరించాలి. అట్లా మనం కూడా ఆయన మాటలో నడిస్తే మరి సమాజంలో ఉన్నటువంటి కులమతాన్ని తీసుకోకుండా జాషువా గారు నిజంగా మరి ఆయన జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని మరి ఎక్కడైతే అవమానించబడ్డాడో ఆ ప్రజలు అయితే గజారోహణం చేయించుకొని మరి గంటపడ్డారు అనేక కార్యక్రమాలు చేశారు. మనం సహజంగా సినిమాల్లో చూస్తుంటాం. ఆ సన్నివేశాన్ని మరి జాషువా నిజ జీవితంలో ఆయన రియల్ హీరో. ఈనాడు కూడా మరి అందరు ప్రజలు కూడా మరి జాషువా గారిని నిర్వహించుకుంటున్నామంటే మరి యొక్క ఆయన కార్యక్రమంలో పాల్గొనడం మరి నిజంగా జీవితం ధన్యమైనట్టే. అటువంటి మహానుభావుడు మానవులా కాకుండా ప్రతి మానవుడు కూడా ఏనాడే గ్లోబలైజేషన్ మానవుల అభివృద్ధి చెందాలంటే కాదు, నిజమైన మన అభివృద్ధి ఎప్పుడంటే సాటి మానవుడిని మానవుడిగా గుర్తించున్నాడే ఆనాడు అభివృద్ధి చెందినట్టు లెక్క. మరి మా గురువు గారు నారాయణ మాస్టర్ లెక్చర్ గారు ఆయన ఖాళీగా చెప్పారు. మరి ఆయన రిటైర్ అయినప్పుడు కూడా సమాజం మర్చిపోయిన మహనీయులు, జాతీయ నాయకుల గురించి ఆయన యొక్క వీరి కళాశాలలో మరి యొక్క జీవిత ఆశయాలు తెలియజేస్తూ సమాజాన్ని తెలియజేస్తున్నారు. మరి వారి యొక్క శిక్షణ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి వారు చెప్పారు ఇప్పుడు నా జీవితంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాను. మనందరం కూడా అర్థాన్ని ఆచరించి
మహాత్మా గారి జాషువా గారికి మనం క్లాస్ నుంచి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు నిర్వహించడం కోరుకుంటున్నాను. మరి ఆయన యొక్క కార్యక్రమంలో నా ఒకటి ఉపాధ్యాయ రంగం చేసుకున్నా అంటే మరి మా పాఠశాలలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకి నేను సమాజంలో నైతికులు నశించిపోయాయి, వాళ్ళు మంచిది చెడుగా చేస్తారని తెలియదు. కార్యక్రమం నిర్వహిస్తూ మా విద్యార్థులు నైతికులు పెంచాలనే ఉద్దేశంతో వారికి ఆశయాన్ని విద్యార్థులు తెలియజేస్తూ మరి మంచి సమాజాన్ని నెలకొల్ప ఉద్దేశిస్తున్నాను, కృషి నేను చేస్తున్నాను. మరి అవకాశం బాబు అయినప్పుడు నాకెందుకు సన్మానం అన్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు పూర్వీకులే 1957, 58లోనే నేను రచనలు మొదలుపెట్టాను. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో 2-3 తప్పితే ఆనాటి వయసు గల వాళ్ళు దాదాపు ఉండరేమో, 2-3 అంతే. 1959లో నేను SSLC తగ్గిన తర్వాత అందరి మేళం చేస్తున్నా. ఆ రోజుల్లో అవగాహన చేస్తారు తగ్గితే. ఆ రోజుల్లో నేను ఇంటి దగ్గర ఊరి కొనకుండా బైబిల్ చదువుతూ చిన్నప్పుడు మీ అంత వయసు నుంచి కూడా నేను చిన్న చిన్న పాత్రలు వేస్తూ నాటకాలు, పౌరాణికాలు ఆ రోజుల్లో బాగా ఉండేవి. దానిగా నేను ఊరి ఉండటం ఎలా అనే ఉద్దేశంతో 100 పద్యాలతోటి శిశు పద్యాలు, ఉత్తలమాల, ఆటవెలది, తేటగీతి, చంపకమాల ఇలాంటి పద్యాల్లో నేను SSLC స్టాండర్డ్లో నేను రాశాను. దాన్ని కొన్నేళ్ళు టికెట్ డ్రామాలు కూడా ఆడాడు. ఆ తర్వాత మన పివి సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఇక్కడ మన లెక్చరర్ గారు సిఆర్ కాలేజ్, ఆయన చూపించి మీతో ప్రింట్ చేయాలంటున్నారండి అని చెప్పేసి ఇస్తే 1980లో ప్రింట్ అయిందండి. ఈ కథ అంతా ఎందుకు చెబుతానంటే, నేను ఒక మనిషిని, నేను ఒక రచయితని, నేను ఒక గాయకుడిని, నేను ఒక స్వరకర్తని, నేను క్రీడాకారుని అని చెప్పడానికి అవకాశాలు అసలు నేను రాస్తానని మీకు తెలియదు కూడా. 59లో నేను రాశానంటే ఈనాటి ఎన్ని రాసుకుంటాను ఒకసారి ఊహించాను. మరి అలా పొగిలిపోయి, తునిగిపోయి, చినిగిపోయి ఉన్నటువంటి పుస్తకాలు ఈరోజు ఎందుకో బయటికి తీశాను. ఎందుకంటే ఈ రోజన్నా కొంతమందిలో పెట్టి చదివేమో ఈయన కూడా ఏదో రాస్తాడులే అని అనిపించుకున్నాం. అలాంటి గ్రంథాలు ఎన్నో రాశాను. అందులో ఒక్క పద్యం, మరి ఆయన గొంతు కూడా వినిపించాలంటున్నాడు కదా, ఏం పేరు, నేను చేసిన శిశు పద్యాల్లో మామేన మొదలు పెడితే మానే రావాలని ప్రతి ప్రధానికి, సామేన అయితే సామేనగానే రావాలి, కామేన పెడితే కామేనే ప్రతి పదం కూడా రావాలి. అది శిశు పద్యం. ఆనాడు పోతన గారు మందార మకరంద మాధుర్యమున తేడు మధుపంగు పోనే మదనములకు అని రాశాడు. అదే నా మనసులో పెట్టుకున్నాను. అలా నేను ఎందుకు రాయకూడదు, రాస్తున్నాను కదా అడపా అని చెప్పేసి ఆనాడే నేను చేసినటువంటి పద్యాల్లో ఒక పద్యం మీకు వినిపిస్తాను. మళ్ళీ పద్యాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. కరుణించు వానిని కనికరం కలిగి కాపాడు దైవమా కాచు ప్రభుని కళకళలాడుచు కాంతి చెందెడి వాణి కనక సింహాసనం అదపకండి కిలకిలానవ్వెడి కీచ ప్రధానులు కాలము తీరగా కాదువే కారణకయు మీరు కసిబట్టబోకుడు కరుణ చూపుడు దివ్య కనులు త్రిప్పి కదనరంగము వేచియు కాదుదువా కాచియుండిని నా పైన కసియు బట్టి కనులతో చూచి మిత్రంగు కఠినముగను కలుషము కలిగి పీడింప కలిగినారు. ఇలా ఆ
నేనే రాయటం ఆ విధంగా శేషపద్యాలు చాలా నచ్చాను దీంట్లో. ముఖ్యంగా ఇది ఒక రాజుగారు ఒక భక్తుడిని సింహంలో వేస్తే దానికి ఆ రాజుకి ఆయనకు ఉన్నటువంటి సన్నిహితంతో ఆయన ఒక్కడే ఏకాంతంగా తలంచుచు పాడినటువంటి పద్యం ఇందులో. కాబట్టి ఇలాంటి పద్యాలు రాశాను, ఇంకా రాయగలను, కానీ నేను రాస్తానని మీకు ఎవరికి తెలియనందుకే నాకు కొంచెం ఆలోచన. అందుకే ఈరోజు ఈ పుస్తకాలు తెచ్చి మీ అందరికి ఇచ్చానండి. తదుపరి నాకు ఈరోజు చేస్తుంది ఒక కవిగా నేను ఉన్నా అనే కోసం ఇది పుస్తకాలు ఇచ్చాను. నిరూపించుకోవాలి కదా, నువ్వు అడిగాను కవివా నువ్వు ఎప్పుడేదో గొంతు చేసి అనేది కాకి కోకిలాగా కావుకోమంటావు, కానీ మరి నీకు గాత్రం ఉంటే ఉండొచ్చేమో, స్వరకల్పన చేసాము అయ్యి తెలుసు, కానీ మా తరంలో మరి మీరు కవి కాదు అని అనుకున్నా నేను నిరూపించుకోవాలని చెప్పేసి నాటి 1959లో రాసే 80లో ప్రింట్ అయినటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాను. కాబట్టి నేను కూడా రుజుపరచుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కవుల్లో నేను కవిగా కానీ, కవుల సభ్యుల్లో సభ్యులుగా కానీ, ఇక్కడ మరి పివి సుబ్బారావు గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక కవులు. వీళ్ళందరూ డిస్టిక్ మరి స్టేట్ ఇండియా లెవెల్లో పోతున్నారు, కానీ మరి ఇక్కడ చిన్న చిన్న కవులు మా లాంటి వాళ్ళు ఉండాలని ఇక్కడ ఎందుకు స్థాపించకూడదు, దాన్ని ఎందుకు సాగించకూడదు అని నా అభిప్రాయం మరి పెద్దవారికి చెప్తున్నాను. మీరు కూడా మరి ఇక్కడ ఉన్నందుకు మీరు ఎన్నో రాశారు పుస్తకాలు, నాకు తెలుసు. ఆది గారు రాశారు ఎన్నో పుస్తకాలు, నేను చదివాను, నాకు ఇచ్చారు వారు. మరి ఇలాంటి మా ఉన్నాడంటే వీళ్ళ సంవత్సరం ఆయన నాటకాలన్నీ కూడా దాదాపు నేనే క్లియర్ వాడానండి పెద్ద పెద్ద పోటీల్లో కూడా. మరి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక సాహిత్యం, సంగీతం, లేకపోతే నటన, ఇలాంటి ఒక్కటి మూడు కలిపినటువంటి లేకపోతే ఒకటే కవుల సమ్మేళనం. ఆ బుజ్జిబాబు బొద్దుగూకులు దిగమన పడతాడు, కష్టపడతాడు, నష్టపడతాడు, ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎట్లయినా సరే అంబేద్కర్ గారు కానీ, జ్యోతిపులే గారు కానీ, లేకపోతే జాషువా గారు కానీ ఇలాంటివన్నీ చేయకుండా మరి కనీసం మన వంతుగా మనం ఏమన్నా సహాయం చేస్తున్నామా, వచ్చి కూర్చొని పోతున్నానా అని ఆలోచించుకుంటున్నాను. కాబట్టి దయచేసి నాకు ఈ సన్మానం చేయడం తగినవాడినా తగినవాడినో మీరే చెప్పాలి. అది నువ్వు అంటున్నావు, మరి కనీసం అవునో కాదని తెలియాలి కదా, అందుకని థ్యాంక్ యూ సార్. ఎంతగా గాంధీ గారిని ప్రేమించాడంటే ఆయన రచనల అన్నింటిలో కూడా గాంధీ గారి గురించి ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశంస ఉంటూనే ఉంటుంది. అలా గాంధీ గారి మార్గంలో పయనించి గాంధేయవాదిగా ఆయన నిలబడుతున్నాడు. అంతేకాదు ఆయన ఎవరికి కూడా వివాదాస్పదులు కాలేదు. గాంధీ గారు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా సమానం, అందరూ వేదిక మీద రావాల్సిందిగా. వారి గురించి మనం చెప్పుకునేది చాలా తక్కువ, అయితే వారి యొక్క ప్రతిభ చాలా విశాలమైనటువంటిది. మరి వారు ఎన్నో నాటకాలు, నాటికలు, వ్యాసాలు, ఎన్నోటువంటి మరి ఆ పత్రిక రచన చేసినటువంటి గొప్ప సరస్వతి పుత్రులు. వారికి సన్మానం జరగడానికి మన ఆధ్వర్యంలో జరగడం నిజంగా అది మన అదృష్టము. తర్వాత సరోజిని గారు, లైబ్రరీ మేడం గారు, సరోజిని గారు రావాలి. విడుదల సాంబశివరావు గారు, అలాగే సుమారావు గారు, భక్తులు వెంకటమారయ్య గారు, మా గురువు గారు నారాయణ మాస్టర్ గారు, ఆలి మాస్టర్ గారు, రాజలింగం గారు, అలాగే నేను ముందుకు వస్తారు. నేను అడిగిన కూడా
కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి ఈ సందర్భంగా సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ చిలకూరుపేట ఆధ్వర్యాన ఘన సన్మానం జరుగుతూ ఉన్నది. లయన్స్ క్లబ్ సభ్యులు, వారి యొక్క అభిమానులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. గుల్లింగం గారు నాకు పోస్ట్ స్టూడెంట్, వారు ఎప్పుడు కూడా నమ్ముతూ ఉన్నారు. విద్యార్థులను వారికి ఏం కావాలా, ఎప్పుడు కావాలా అనే విషయాన్ని అన్వేషిస్తూ ఉంటారు. సహాయం చేయడం అనేది అందరూ తెలుసు, కానీ సహాయం అనేది ఎక్కడ నుండి వస్తుంది అని వెతికి దాన్ని పట్టుకొని విద్యార్థులకు సహాయ సహకారాలు నిత్యం నిరంతరం అందిస్తున్నటువంటి గుల్లింగం మాస్టర్ గారిని మనం సన్మానించుకోవడం నిజంగా మన అదృష్టం. ఉపాధ్యాయ రంగంలో మరి వారు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే వారికి ఆహ్వానం లేకపోయినప్పుడు కూడా అక్కడికి విచ్చేసి అది జయప్రదం కావడానికి ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాంటి గుల్లింగం మాస్టర్ గారిని సన్మానించుకోవడము ఈనాడు ఈ సందర్భంగా గౌరవ జాషువా గారి జయంతి సందర్భంగా 120వ జయంతి సందర్భంగా సన్మానించుకోవడం అనేది మా అదృష్టంగా, మా మహాకవి జాషువా సిద్ధాంత భూమిక మరి నవజీవన ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన సన్మానం జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా కలుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గుల్లింగం మాస్టర్ గారి అభిమానులు, ఆత్మీయులు, విద్యార్థులు వేదిక మీదకి వచ్చి వారిని అభినందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. శుభాకాంక్షలు మాస్టర్ గారు.